డాక్టర్ గారు, ఆధునిక యుగంలో కూడా పంచాంగ శాస్త్రాన్ని ఇంకా ఎంతగా నమ్మడం ఏమిటంటారు? లక్ష్మి, ఈ పంచాంగం గురించి నువ్వేమో ఆధునిక యుగంలో నమ్ముతున్నా ఇంకా ఉండడం ఏంటంటావు. నిజంగా రెండు రకాలు ఉన్నారు, అందరూ నమ్మడం లేదు. ఇది ఆ పంచాంగం అర్థం బర్థం లేనిది, అర్థం బర్థం లేని నమ్మకం అనేవాళ్ళు ఉన్నారు. పంచాంగం అనేది అర్థం బర్థం లేని నమ్మకం అని. అలా కాదు, ఇది పూర్తిగా శాస్త్రీయం అనేవాళ్ళు ఉన్నారు. ఎవరంటారు? పంచాంగం నమ్మేవాళ్ళు. పూర్తిగా శాస్త్రీయం. రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇవాళ మనం ఎంతవరకు శాస్త్రీయం, ఎంతవరకు నిజం, అసలు శాస్త్రీయమేనా? శాస్త్రీయం అయితే ఎంతవరకు శాస్త్రీయం, లేకపోతే ఎంత ఇది నిజంగా పూర్తిగా శాస్త్రీయమా, లేకపోతే కేవలం పైకి దీన్ని సూడో సైన్స్ చూడడానికి శాస్త్రీయంగా అనిపిస్తుంది. ఏది కొన్ని పదాలు, కొన్ని విషయాలు శాస్త్రీయంగా కనిపిస్తాయి, కానీ అన్నీ మాత్రం కాదు. అసలు విషయాలు మాత్రం కాదు. సూడో సైన్స్లో ఏంటంటే కొన్ని నిజమే, కొన్ని నిజాలుగానే ఉంటాయి, కొన్ని నిజాలే, కానీ అసలు విషయాలు ఆ నిజాలు కాదు. అంచేత ఆ సూడో సైన్స్ అంచేత కొంత సైన్స్ అంటే కొంత సూడో సైన్స్ అంటారు. అది అంతరం. అసలు పంచాంగం అంటే ఏమిటి అంటే, పంచ అంటే 5, అంగము పంచాంగం కదా. అంగం అంటే భాగాలు, అంశాలు. అంగాలంటే అంశాలు. అంటే దీంట్లో పంచాంగంలో 5 అంశాలు ఉంటాయి. ఒకటి తిథి, రెండోది వారం, మూడోది నక్షత్రం, నాలుగోది యోగం, ఐదోది కరణం. ఈ రకంగా 5 అంశాలు ఉంటాయి పంచాంగంలో. ఈ ప్రధానంగా ఈ పంచాంగం మొత్తం తీసుకున్నట్లయితే సూర్యుడు, చంద్రుడు, గ్రహాల స్థితులపై ఆధారపడిన కాలగణన. పంచాంగం ఏం గురించి చెప్తుంది? సూర్యుడు, చంద్రుడు, గ్రహాల స్థితిపై ఆధారపడి చేసే లెక్కలు. చూడడానికి నిజంగా చాలా కరెక్టే కదా. సూర్యోదయం పలానా టైం అవుతున్నారు, సూర్యాస్తమయం పలానా అవుతున్నారు, చంద్రోదయం అప్పుడు అవుతున్నారు, ఈ చంద్రాస్తమయం అవుతున్నారు. కరెక్టేగా అని అనిపిస్తుంది. కరెక్టే, అంతవరకు బాగుండదు. తర్వాత సంగతి చూద్దాం ఎలా ఉంటుందో. అది ఎంతవరకు ఉండే. అంచేత ఈ కొన్ని అంశాలు నిజంగా శాస్త్రంగా అనిపిస్తాయి. ఎందుకని? ఈ తిథి అని అంశావా చంద్రుడి దశలపై ఆధారపడుతుంది. ఈ పంచాంగం చంద్రుడి దశలపై ఆధారపడి ఉంటుంది. ఇది ఖచ్చితమైన ఖగోళ విజ్ఞానం ప్రకారంగానే ఉంటుంది, ఖగోళ శాస్త్రంలాగానే ఉంటుంది. అంచేత అంతవరకు కరెక్ట్. పంచాంగం చెప్పింది కరెక్ట్ అంటావా? గుర్తు కాదు, అంతవరకు కరెక్టే, కానీ పంచాంగం మాత్రం కరెక్ట్గా చెప్తాను నేను. అలాగే సూర్యోదయం, సూర్యాస్తమయం పంచాంగంలో చెబుతారు. ఇది ఖచ్చితంగా లెక్కించవచ్చు. ఇది పూర్తిగా శాస్త్రీయం. అది కూడా పంచాంగంలో 2 విషయాలు కూడా కరెక్ట్గానే ఉంటాయి. అది కూడా సైన్స్ అంతం. ఇక గ్రహాల స్థానం ఖగోళ శాస్త్రం ద్వారా అది కూడా లెక్క కడతారు. ఇక్కడనే మొదలవుతామా కథ అంతాను. ఈ ఖగోళ శాస్త్రం ద్వారా పెరిగింది ఇది మాత్రం శాస్త్రీయం కాదు. ఖగోళంగా తక్కిన ఈ గ్రహ బలం, ఆ గ్రహం బలం అంటాడే, అదంతా బోగస్. 2 కరెక్ట్. ఎక్కడ? చంద్రుడికి సంబంధించినవి, సూర్యుడికి సంబంధించినవి, వాడి కథలకు సంబంధించిన దొరికే కరెక్ట్. తర్వాత ఇక గ్రహాల గురించి, గ్రహాల ప్రభావం గురించి చెప్తాడే, అక్కడి నుంచి మొదలైంది బోగస్ కథ అంతా. అంటే నీకు చాలా బోగస్గా అమ్మకాలు జరుగుతుంటాయి. చూడడానికి చాలా బాగున్నట్లు నిజంగానే ఉంటాయి, కానీ ఇదే బోగస్. మనం ఎన్నో వస్తువులు చూస్తాం, చూడడానికి చాలా బండి, చూడండి నిజంగా అలా ఉంటాయి. బంగారంలో అనిపిస్తుంది, నిజంగా బంగారం కాదు, పైపోతే ఏంటి చూస్తే అబ్బా బంగారమే, కరెక్ట్ బంగారం అంటాం, కానీ లోపల బంగారం పోతే లోపడంతా ఏముండదు. గీకితే అసలు బంగారం బయటపడుతుంది. ఆ రంగాన్ని ఇది కూడా అంతే. ఓ ముసుగు, సైన్స్ ముసుగు. పంచాంగం సైన్స్ ముక్కు. ఆ సైన్స్ ముసుగుని తీసేగానే అసలు ఇది బయటపడుతుంది, గుట్టు బయటపడుతుంది. అది పంచాంగం. అదేనా? ఇంతవరకు కరెక్టే. చంద్రుడు కదలికలు, సూర్యుడు బాగున్నాయి. అసలు నీకు చెప్పాం కదా. ఇంకా గ్రహాల గురించి ఇంకా ఇంతవరకు
కానీ ఇక ఏంటంటే ముహూర్తాలు, ఇంకా పంచాంగంలో ఏమొచ్చాయి? ముహూర్తాలు, ఆస్పిషియస్ టైమింగ్స్. ఈ సమయం మంచిది, ఈ చెడుని చెప్పడం దీనికి శాస్త్రీయ ఆధారం లేవు. సూర్యగ్రహణం, సూర్యుడు చంద్రుడు కదలికలు కానీ, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ చెప్పేవనేందుకు శాస్త్రంగా ఒప్పుకుంటాం. కానీ మంచి సమయం చెడు సమయం చెప్పడానికి నో ఎవిడెన్స్, నమ్మనటం. ఇది నమ్మినప్పుడు ఎందుకు నమ్మం అంటారు. అరే దీనికి నీకు ఎవిడెన్స్ ఉంది, సైన్స్ ఎవిడెన్స్. సూర్యుడు చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నారు. ఈ లెక్కని క్యాలిక్యులేషన్ కుదురుతుంది చెప్తాకి. ఎవిడెన్స్ ఈజ్ దేర్. మన సెటిలైట్స్ వెళ్తున్నాయి, చూపిస్తున్నాయి. తక్కినవి నీకు ఎవిడెన్స్ ఉంది అక్కడ. ఆ మూడు అది ఒప్పుకున్నాం కదా, నీకు గ్రహాల ప్రభావం అంతా ఉంది ఒప్పుకో అంటే. సైన్స్ ఏం చేస్తుందంటే ఎంతవరకు కరెక్టో దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఎక్కడ కాదు అది కాదని ఖచ్చితంగా చెప్తుంది సైన్స్. అదే పంచాంగంలో నువ్వు చెప్పిన సూర్యుడు చంద్రుడు అంతవరకు కరెక్టే, కానీ తర్వాత మంచి సమయము చెడ్డ సమయము రాహుకాలము ఈ కాలాలు ఉన్నాయే ఇవన్నీ నీ కల్పనలు. అది చెప్పింది అక్కడ. అంచేత ఈ సమయం మంచిది ఈ చెడుని చెప్పేదంతా దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు, శాస్త్రాధారాలు లేవు. అలాగే ఇక జనన జాతకం, హోరోస్కోప్, జాతకాలు రాసి చెప్తారు కదా. ఈ హోరోస్కోప్ పుట్టిన సమయంలో గ్రహాలు మన జీవితాన్ని నిర్ణయిస్తుంటారు. దానికి ఏ రకమైన రుజువులు లేవు. ఇదంతా మరి పూర్వకమే కదా. ప్రూఫ్ ఏంటి? దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదు. అలా రాహుకాలం యమగండం అంటారు. ఈ సమయాల్లో పనులు చేయకూడదంటారు. రాహుకాలంలోనూ యమగండం ఉంటుంది కనుక పనులు చేయకూడదంటారు. ఇది సాంప్రదాయంగా వస్తుంది తప్ప చెప్పడమే తప్ప నిజాలు కాదు, వాడికి ఎవిడెన్స్ లేదు. అంచేత పంచాంగంలో సూర్యుడి కథలు చంద్రుడి కథ చెప్పారు కానీ తక్కినంత నమ్మంటే ఎలా కుదురుతుంది? బంగారం ఒక పూత, బంగారం పూత పూసి పైన చూసి ఇది బంగారం అని ఒప్పుకున్న తర్వాత ఇక అంతా ఒప్పుకుంటే ఎలా కుదురుతుంది? గీసి చూస్తాం, గీట్రాయి పెట్టి గీకి చూస్తాం, గీకి చూస్తాం, లేకపోతే గోల్డ్ మోసం దగ. ఇది జాతకం ఒకరు పూత, బంగారం పూత, తక్కినంతా మోసం దగ, ఒట్టి కల్పనలు అన్నమాట. ఇక పెళ్ళి, వ్యాపారం, ముహూర్తాలు ఈ సమయంలో చేసే సక్సెస్ అని చెబుతారు అంతా. సక్సెస్ అని ఒకటి మాత్రం గుర్తించాలమ్మా. ఒకటి గుర్తించాలి, విజయం. ఈ సమయంలో చేస్తే నీకు అంతా సక్సెస్ అయిపోతారు. సక్సెస్ అనేది సమయం బట్టి, కాలం బట్టి అలా కాదు. సమయం సక్సెస్ అక్కడ వ్యక్తి కృషి మీద ఆధారపడి ఉంటుంది, ముహూర్తాల మీద, జాతకాల మీద కాదు. ఒక వ్యక్తి పని మొదలెట్టాడు, వాడికి కాస్త జ్ఞానం ఉంది దాని గురించి, ఒక వ్యాపారం మొదలెట్టాడు, ఏదో జాతకాల ప్రకారం మొదలెట్టాడు, జాతకాల ప్రకారం ముహూర్త ప్రకారం మొదలెట్టాడు, పంచాంగ ప్రకారం మొదలెట్టాడు అనుకున్నాం. మొదలెడితే వాడు సక్సెస్ అవుతాడు. మరి ఎందుకు ఇంకోటి మొదలెట్టాడు, ఎందుకు ఫెయిల్ అయ్యాడు? వీడికి అక్కడ విజయాలకు తగిన జ్ఞానం, వ్యాపారంలో మెళకులు తెలుసు. వాడికి మెళకులు తెలుసు కనుక వాడు సక్సెస్ అయ్యాడు, కానీ ఆ సమయం బట్టి కాదు. అది సక్సెస్ అనేది వ్యక్తి కృషి మీదే కానీ ముహూర్తాలు, జాతకాలు బట్టి కాదు. ముఖ్యమైన తేడా అంటే పంచాంగం తీసుకునే తిథి, ఆ తిథి సూర్యోదయం కావచ్చు, చంద్రోదయం కావచ్చు, అది ఒప్పుకోవచ్చు అంతవరకు, ఏది సైన్స్ అని. కానీ ముహూర్తం అంతే తప్ప, ముహూర్తం తప్పు, జాతకం తప్పు, అలాంటివి లేదు, రాహుకాలం లేదు, ఇవేమి లేవు, ఇవంతా తప్పు, ఇవన్నీ కల్పనలు, అందుకని లేదు. మరి జాతకం పంచాంగాలంతా ఈ ముహూర్తాలు, జాతకాలు, రాహుకాలాలే కదా. నువ్వు సూర్యుడి గురించిను ఆ చంద్రుడి గురించి చెప్పినంత మాత్రాన అది ఒప్పుకున్నాం, కానీ ఇవన్నీ ఒప్పుకుంటే ఎలాగుతుంది? ఈ ప్రూఫ్ లేదు వాటికి. అయితే ఎందుకు చాలామంది నమ్ముతున్నారు దీన్ని? పంచాంగం నమ్ముతున్నారు. మరి ఉగాది వచ్చిందంటే కూర్చోబెట్టి
ముఖ్యమంత్రి నుంచి కింద వాడదాకా, ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చుని వాళ్ళు కూడా వింటారు పంచాంగాలు. ఎందుకు వింటారు? సంప్రదాయం, మన సంప్రదాయం. ఆ రోజున మనం పంచాంగం వినాలి, పంచాంగం చదవాలని సంప్రదాయం పాతకాంతి వస్తుంది కనుక మనం వినాలి, ఒప్పుకోవాలి అంతే. ప్రశ్నించే పని లేదు, ప్రశ్నించకూడదు. ఎందుకంటే సంప్రదాయం. ఆస్తికత్వం మనిషిని ప్రశ్నించనివ్వదు, సైన్స్ ప్రశ్నించమంటుంది. సంప్రదాయం ఏం చేస్తుంది? ప్రశ్నించవద్దు అంటుంది. సంప్రదాయం ప్రశ్నించవద్దు, సైన్స్ ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు అంటుంది. అలాగే మనిషి భయం, ఏమో మనం కాదంటే ఏమైపోతున్నామో, చెడు వస్తుందేమో అని భయపడతారు. చెడు జరుగుతుందేమో అని భయం. పంచాంగం వినకపోతే చెడు జరుగుతుందేమో, పంచాంగం ప్రకారం చేయకపోతే చెడు జరుగుతుందేమో, జాతకాలు చూసి పెళ్లి చెప్తే చెడు జరుగుతుందేమో. పెళ్లి జాతకం చూడాలంటారు, ముహూర్తం చూసి చేయాలంటారు, మంచి గడి చూసి చేయాలంటారు. ఏమో చేయకపోతే ఏమవుతాం? భయం. మనిషిలోని భయం ఈ మూఢనమ్మకాలను పెంచి పోషిస్తుంది. అలాగే ఎక్కడైనా ఎవరికైనా సెక్స్ అయిందుకో అది యాదృచ్ఛికం, కానీ దాన్ని చూసావా పంచాంగం వల్ల జరిగింది అని 100 మంది ఫెయిల్ అయిపోతుంది, 99 ఫెయిల్ అవుతుంది. ఒకటి సక్సెస్, ఒక్కడు అబ్బా చూసారా పంచాంగం వల్ల అతను చేశాడు సక్సెస్ అయ్యింది అంటారు. యాదృచ్ఛికం. ఆస్తికత్వం అంతా కూడా ఆ రంగ యాదృచ్ఛికాల మీద వచ్చి దాన్ని అన్వయించుకుని ఓహో ఆహా అని చెప్తారు. అంతకనికేం లేదు. అంతేకాని ఈ పంచాంగం వల్ల కుదిరేదేం లేదు. తెలుసుకోవాల్సింది ఏంటంటే మూఢనమ్మకాల మనిషిని బలహీనంగా మారుస్తాయి. ఈ పంచాంగం మూఢనమ్మకం కదా మనిషిని బలహీనంగా మారుస్తుంది. మనిషి తన నిర్ణయాలను తర్కం, అనుభవం ఆధారంగా తీసుకోవాలి. తెలుసుకోవాల్సిందంటే మనిషి తన అనుభవం తన నిర్ణయాలు ఏది తీసుకుంటే ఇది ఎంతవరకు కరెక్ట్. లాజికల్ థింకింగ్ కావాలి, లాజికల్ థింకింగ్ చేయాలి, అనుభవం ద్వారా చేయాలంటే. సైన్స్ ఏం తెలియజేస్తుంది? విశ్వం ప్రకృతి నియమాలపైన నడుస్తుంది. మన స్టీఫెన్ హాకింగ్ చెప్పాడు, విశ్వం నడవడానికి దేవుడితో సంబంధం లేదు, ప్రకృతి నియమాలతో నడుస్తుందని చెప్పాడు. అదే సైన్స్ కూడా ఏం చెప్తుంది? విశ్వం ప్రకృతి నియమాలపై నడుస్తుంది. మన జీవితాన్ని నిర్ణయించేది మన చర్యలు, సమాజం, పరిస్థితులు, అంతేగాని గ్రహాల స్థానం కాదు. ఈ గ్రహాల స్థానం మన రోజువారి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయనేది అబద్ధం, మూఢనమ్మకం. గ్రహాలు ఈ గ్రహం ఆ గ్రహం ప్రభావం ఉంటుంది అంటే ఆ గ్రహాలు ఉన్నాయి చుట్టూతో అష్టగ్రహాలు. ఈ అష్టగ్రహాలు అది చేసేది కేవలం మూఢనమ్మకము. వాటి ప్రభావం మీద ఏమీ ఉండదు. మనిషి భవిష్యత్తు నిర్ణయించేది గ్రహాలు కాదు, మన చర్యలు. మనం ఎలా చేస్తాం పని? మన అనుభవంతో చేస్తామా, మన జ్ఞానంతో చేస్తామా, మన ప్లానింగ్తో చేస్తున్నామా? దాని మీద ఉంటుంది కానీ మన భవిష్యత్తు ఈ గ్రహాల వల్ల కాదు. నిజమైన శాస్త్రం కావాల్సిందంటే పరీక్షించడం. పరీక్షకి నిలబడాలి. ఏదైనా సరే నిజం అనేది పరీక్షకి నిలబడాలి. అదే సార్ మరి ఈ చెప్పే మరి పంచాంగం పరీక్ష నిలబడుతుందా? నిలబడుతుంది. అది ఎలా సైన్స్ అవుతుంది? అది మళ్ళీ పరీక్ష చేస్తే మళ్ళీ అదే ప్రభావం రావాలి, ఫలితం రావాలి, అందరికీ అదే ఫలితం రావాలి. మరి పంచాంగం చెప్పాక అందరికీ అదే ఫలితం వస్తుందా? రాదు కదా. జాతకం చూద్దాం, ఒకే జాతకానికి వేరు జ్యోతిష్యులు వేరు ఫలితాలు చెబుతారు. అందరూ ఒకలా చెప్పు. నువ్వు జ్యోతిష్యుడు చెప్పు, నీవు ఒకలా చెబుతాడు జ్యోతిష్యుడు, ఇంకో జ్యోతిష్యుడు వాడు ఇంకోలా చెబుతాడు, ఇంకో జ్యోతిష్యుడు ఇంకోలా చెబుతాడు. అన్నీ కరెక్ట్ అది ఎందుకు చెప్పడం అలాగా? సైన్స్ అయితే ఎవరికైనా ఒకటేలా చెబుతుంది. నీ బ్లడ్ గ్రూపు ఓ పాజిటివ్ అనుకున్నాం, ఓ పాజిటివ్. అది ఎక్కడెళ్ళ టెస్ట్ చేసి ఓ పాజిటివ్నే వస్తున్నాయి కానీ ఒకసారి ఓ పాజిటివ్, ఒకసారి ఏ నెగిటివ్, ఒకసారి బేబీ నెగిటివ్, ఏ పాజిటివ్ నేను రాదే. సైన్సే, సైన్స్ రిజల్ట్ ఒకటే. అంచేత అలా కాదు. అంచేత గ్రహాల ప్రభావం అది లాజిక్గా ఏమాత్రం నిలబడదు.
ఇక ఇప్పుడు ఇంకోటి గ్రహాల ప్రభావం ఉందనుకున్నాం వీటి ప్రకారం పంచాంగ ప్రకారం. మరి మార్స్ కుజుడు ప్రభావం చాలా దూరంలో ఉంది. ఆ గ్రహం మీ జీవితాన్ని ఏం ప్రభావించి ఏ లెక్కనే చేస్తుంది. శాస్త్రం గురుత్వాకర్షణ ప్రభావం ఏమాత్రం ఉండదు అని చెప్తుంది శాస్త్రం. మరి పంచాంగం ఉందని చెప్తుంది. ఎలా నమ్మేది? సైన్స్ నమ్ముదామా లేదా పంచాంగం నమ్ముదామా? సైన్స్ నిజం చెప్తుంది, పంచాంగం ఊహలు చెప్తుంది. అంతేనే ఏదైనా సరే ఏదైనా ఉంటే ప్రభావం గురుత్వాకర్షణ శక్తి ఉందంటే పక్కన కనబడాలి మనకి. అది లేదు. మన గ్రహాలు మన జీవితాన్ని నిర్ణయిస్తాను చెప్పడం శాస్త్రంగా సరిపోదు. ఇక అలాగే ఒకే సమయం బట్టి జన్మ సమస్యను బట్టి జన్మం బట్టి టైం బట్టి తిథి బట్టి వారం బట్టి నక్షత్రం బట్టి జాతకాలు రాస్తుంటారు. మరి ఒకే సమయంలో అనేక వేల మంది పుడుతున్నారు. వాళ్ళ వేల మంది ఒకటేలాగా ఎందుకుంటలా? చూడండి, పంచాంగం ప్రకారం అయితే అదే సమయంలో పుట్టేవాళ్ళు అప్పుడే పుడుతున్నారు. అదే టైంలో పుట్టినవాడికి ఎందుకు ఉండట్లేదు వాళ్ళ బతుకు? ఒకడేమో చక్కని బతుకుంటూ వాడు దుర్భం బతుకుంటూ జబ్బులు చచ్చిపోతాడు, పుట్టకాన్ని చచ్చిపోతాడు, గుద్దేకపోతాడు, బయదేవుతాడు, రోగాలు వస్తాడు. ఎందుకు తేడా? మరి ఒకే టైంలో పుట్టారుగా, ఎందుకు తేడా? ఒకటే అన్న కర్మ. నువ్వు ఇదే ఫేట్ని ఎవరు తెప్పించగలడు? ఒక మొక్కుంది ఆస్తికులకి, ఫేట్ని ఎవరు తెప్పించగలరు? ఫేట్ తెప్పించి ఇవన్నీ ఎందుకు? ఫేట్ని ఎవరు తప్పించలేరు అన్నప్పుడు ఈ జాతకాలు ఎందుకంట? ఫేట్ ప్రకారం జరిగేట్లయితే ఒకటే ప్రశ్న ఆస్తికులకి, ఫేట్ని ఎవరు తప్పించలేనప్పుడు జాతకాల గురించి ఎందుకు, ముహూర్తాల గురించి ఎందుకు? మనిషి చేసుకెళ్తుంటాడు. ఎందుకు ఇవన్నీ ఇదంతా పనికిరాని బాధరబంది అంతా? చివరికి కర్మ, దురదృష్టం, నూతాత, ఫేట్ అనేది వినట్లయితే అవే చేసి ఫైనల్ అయ్యేట్లయితే ఇవన్నీ ఎందుకంటే దండుగా వీటిని నమ్మడం ఎందుకు? ఈ జాతకాలు ఎందుకు? ఈ జ్యోతిషాలు ఎందుకు? ఆలోచిస్తాడు మనిషి. లాజికల్ థింకింగ్ లేకపోతే అలా వస్తుంది అంటారు. అంచేత జాతకం భవిష్యత్తు ముందే నిలిచబడింది అంటారు. ముందే చేసేది. కానీ మన నిర్ణయాలు జాతకం ప్రకారం అన్నీ ముందే నిర్ణయిపోయారు. పుట్టుకతోనే ఈ గీతలతో ఇదంతా నిర్ణయిపోయింది. నీ పుట్టే టైం బట్టి నిర్ణయిపోయింది, నీ పుట్టిన గ్రహాలు బట్టి నిర్ణయిపోయింది అని చెప్తారు. నిర్ణయిపోయింది కానీ ఆ నిర్ణయాలు, మన నిర్ణయాలు, కృషి, పరిస్థితులు జీవితాన్ని మారుస్తాయి. మనం కృషి చేస్తే, మనం ఒక నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు దాన్ని బట్టి తీసుకుని కృషి బట్టి అవకాశాలు బట్టి మనం బాగుపడతాం. అంచేత జాతకాలు కాదు, మన భవిష్యత్తు మన నిర్ణయాలు బట్టి ఉంటుంది, మన కృషి బట్టి ఉంటుంది. గుర్తించండి, పంచాంగం బట్టి కాదు, గ్రహాలు బట్టి కాదు. ఎందుకు ప్రజలు ఇంకా నమ్ముతున్నారు గ్రహాలు, పంచాంగాలను, ఇవన్నీ జాతకాలని? మంచి టైం ఏంటంటే భయం. భవిష్యత్తు గురించి తెలియక భయపడుతుంటారు ఎలా ఉంటుందని. సంప్రదాయం, ఆచారం, సంప్రదాయం ఏమవుతుందో ఏమిటో ఇలా ఉంటాయి. అంచేత మనిషిని బలహీనం చేస్తాయి. ఇవన్నీ కూడా మనిషిని స్ట్రాంగ్ చేసి మనిషిని బలహీనపరుస్తుంది, బాధ్యతను తగ్గిస్తుంది. అంచేత దాకా తర్కం, అనుభవం ఆధారంగా జీవించాలి. జాతకాన్ని ఒక ఊరికినే ఒక బూటకు శాస్త్రంగా చూడాలి కానీ అది సైన్స్గా చూడటానికి వీలు లేదు. మీ జీవితాన్ని నిర్ణయించేది ఒకటే చూస్తున్నాను, పంచాంగాలు కాదు, మంచితనాలు కాదు, గ్రహాలు కాదు, రాసులు కాదు. మీ జీవితాన్ని, మీ ఆలోచనలు, మీ కృషి, మీ నిర్ణయాలే శాసిస్తాయి, నిర్ణయిస్తాయి. మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు, మీ కృషే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. జాతకం కాదు, మన చర్యలే మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి. అది గుర్తించండి. పంచాంగాలు కాదు, రావకాలు కాదు, గుర్తుంచుకోండి. అంతే, పంచాంగం ఒకటి బూటకం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు
పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.